షోల్డర్ ఎంత 15.5 డివైడెడ్ బై 2 ఎంత 7.75. ఈ 7.75 మనం ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు, కానీ నెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత తీసుకోవాలి అనేది. ఫుల్ షోల్డర్ తీసుకోవాలా అంటే డీప్ నెక్స్ కి కొంచెం చేంజ్ అవుతుంది, హై నెక్స్ కి వచ్చేసరికి చేంజ్ అవుతుంది, నెక్ ప్యాటర్న్స్ ఉంటే దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. అలా అంటే జనరల్ గా దేనికి సేమ్ ఉండదు, పర్సన్ ని బట్టి చేంజ్ అవుతుంది, నెక్ ప్యాటర్న్స్ ని బట్టి చేంజ్ అవుతుంది, షోల్డర్ ని బట్టి చేంజ్ అవుతుంది. అట్లా హై నెక్స్ ఉంటే మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ మనం ఫ్రంట్ బ్యాక్ ఒకవేళ వీ నెక్ తీసుకున్నాం అనుకో, రౌండ్ నెక్ అంటే బేసిక్ కదా, ఫ్రంట్ బ్రాడ్ వి స్ట్రైట్ వి ఉంటుంది. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికేమో ఇక్కడ బ్రాడ్ ఉండాలి, కంపల్సరీ బ్రాడ్ ఉండాలి, ఎందుకంటే ఇది బ్రాడ్ వి, ఇది నారో వి. అంటే దీనికి డిఫరెన్స్ ఉంటుంది, దీనికి డిఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు అదే నార్మల్ రౌండ్ నెక్ తీసుకున్నారనుకో, ఇప్పుడు ఇక్కడ ఎంత అయిందో ఇక్కడ కూడా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది మన నెక్ ప్యాటర్న్స్. ఇప్పుడు స్వీట్ హార్ట్ నెక్ ఉంది అంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ డిఫరెన్స్ అంటే ఈ నెక్ ప్యాటర్న్ లోనే మనకి ఇన్ని చేంజెస్ ఉన్నప్పుడు షోల్డర్ దగ్గర చేంజెస్ రావా, వస్తాయి కదా. దాన్ని బట్టి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలా అనేది చూసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు బేసిక్ కాబట్టి నేను జనరల్గా బేసిక్గా చెప్తా, మనం అప్కమింగ్ క్లాసెస్లో ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ రౌండ్ నెక్ కాబట్టి